నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో ఐటమ్ ట్రాకర్లు సమగ్ర మార్గదర్శి 2025 అనే టాపిక్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మనలో చాలా మందికి అంటే తాళాలు పోగొట్టుకోవటం, లేదంటే పర్సు ఎక్కడ పెట్టామో మర్చిపోవటం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా. అవును, చాలా కామన్ ప్రాబ్లం అది. ఇప్పుడైతే భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది. ఇంకా కొత్త టెక్నాలజీ మీద కూడా ఆసక్తి ఎక్కువైంది. అందుకే ఈ చిన్న ఐటమ్ ట్రాకర్లకు డిమాండ్ బాగా పెరుగుతోందన్నమాట. నిజమే. సో ఈరోజు మన చర్చ ముఖ్యంగా అసలు ఈ ట్రాకర్లు ఎలా పనిచేస్తాయి, ఏ టెక్నాలజీ వాడుతున్నాయి, మార్కెట్లో ఏ బ్రాండ్స్ ఉన్నాయి, ముఖ్యంగా మన ఇండియన్ బ్రాండ్స్ ఎలా చేస్తున్నాయి, చివరిగా మనకి ఏది బెస్ట్ అని ఎలా తెలుసుకోవాలి, వీటి గురించి చూద్దాం. తప్పకుండా. ముందు టెక్నాలజీతో మొదలు పెడదాం. అంటే వీటి వెనుకున్న సైన్స్ ఏంటి? చెప్పండి. ప్రధానంగా 2-3 టెక్నాలజీలున్నాయి. మొదటిది బ్లూటూత్ లో ఎనర్జీ, అంటే BLE. BLE. ఓకే. దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ పవర్ వాడుకుంటుంది, బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది, ఇంకా దగ్గర పరిధిలో అంటే ఒక 90 మీటర్ల వరకు పనిచేస్తుంది. 90 మీటర్లా? అంటే ఇంట్లో వస్తువులకి, ఆఫీస్లో వాటికి బాగా సరిపోతుంది. అవును, ఖచ్చితంగా. ఇంట్లో సోఫా కింద పడిన కీస్ వెతకడానికి అలాంటి వాటికి ఇది పర్ఫెక్ట్. రైట్. మరి రెండో టెక్నాలజీ? రెండోది అల్ట్రా వైడ్ బ్యాండ్, UWB అంటారు. UWB. దీని గురించి విన్నాను. యాపిల్ వాడుతుంది కదా. అవును, యాపిల్ దీన్ని ప్రిసిషన్ ఫైండింగ్ కోసం వాడుతుంది. దీనివల్ల చాలా ఖచ్చితమైన లొకేషన్ తెలుస్తుంది, కొన్ని సెంటీమీటర్ల తేడాతోనే. వావ్, సెంటీమీటర్ల తేడాతోనా? అవును, డైరెక్షనల్ గైడెన్స్ కూడా ఇస్తుంది. అంటే ఫోన్ మిమ్మల్ని వస్తువు దగ్గరికి నడిపిస్తుందన్నమాట. అద్భుతం. కానీ దీనికి ఏమైనా పరిమితులున్నాయా? ఉన్నాయి. మీ ఫోన్లోనూ ట్రాకర్లోనూ రెండింట్లో UWB చిప్ ఉండాలి, అప్పుడే ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఇంకా ఇది కొంచెం కాస్ట్లీ టెక్నాలజీ కూడా. అర్థమైంది. అంటే BLE ఏమో దగ్గరలో ఉన్న వాటికి, UWB ఏమో ఇంకా ఖచ్చితంగా ఎక్కడుందో తెలియడానికి. మరి వస్తువు మన బ్లూటూత్ రేంజ్ దాటిపోతే, ఎక్కడో బయట మర్చిపోతే? అది మంచి ప్రశ్న. అక్కడే ఈ క్రౌడ్ సోర్స్డ్ నెట్వర్క్లు ఉపయోగపడతాయి. క్రౌడ్ సోర్స్డ్ నెట్వర్క్లు అంటే మీ ట్రాకర్ బ్లూటూత్ రేంజ్ దాటిపోయినప్పుడు అదే నెట్వర్క్లోని వేరే వాళ్ల డివైస్, ఉదాహరణకు వేరే వాళ్ల ఫోన్ రేంజ్లోకి వస్తే ఆ డివైస్ మీ ట్రాకర్ లొకేషన్ను గుర్తించి ఆ సమాచారాన్ని సురక్షితంగా అనామధేయంగా మీకు పంపిస్తుంది. ఓ, ఇంట్రెస్టింగ్. అంటే మన ప్రమేయం లేకుండానే వేరే వాళ్ల ఫోన్లు మన ట్రాకర్ని కనుక్కోవడంలో హెల్ప్ చేస్తాయన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. ఇక్కడ ప్రైవసీ చాలా ముఖ్యం. అంతా ఎన్క్రిప్టెడ్గా, అనామస్గా జరుగుతుంది. యాపిల్ వాళ్ల ఫైండ్ మై నెట్వర్క్ ఉంది కదా. అవును, చాలా పెద్ద నెట్వర్క్ అది. అవును, వందల మిలియన్ల యాపిల్ డివైసెస్తో చాలా విస్తృతంగా ఉంది. అలాగే గూగుల్ వాళ్ల ఫైండ్ మై డివైస్ నెట్వర్క్ కూడా ఇప్పుడు బాగా పెరుగుతోంది. ఆండ్రాయిడ్ 9 ఆ పై వర్జన్ ఫోన్లన్నీ ఇందులో భాగమే. అంటే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఇప్పుడు మంచి ఆప్షన్ ఉందన్నమాట. ఉంది. అయితే ప్రస్తుతానికి యాపిల్ నెట్వర్క్ అంత స్థిరంగా, విస్తృతంగా గూగుల్ది ఇంకా అవ్వలేదు, కానీ చాలా వేగంగా మెరుగుపడుతుంది. టైల్ అనే కంపెనీకి కూడా సొంత నెట్వర్క్ ఉంది. భారతదేశంలో ఈ నెట్వర్క్ల సాంద్రత ఎలా ఉండొచ్చు? పట్టణాల్లో బానే పనిచేస్తాయా? పట్టణ ప్రాంతాల్లో రెండూ బలంగానే ఉండే అవకాశముంది. యాపిల్, గూగుల్ రెండూ. కానీ ప్రస్తుతానికి డేటా చూస్తే యాపిల్ నెట్వర్క్కి కొంచెం ఎడ్జ్ ఉండొచ్చు. ఇంకో విషయం, ఇవి GPS ట్రాకర్లు కాదు కదా. వాటికి వీటికి తేడా ఏంటి? అవును, ఇవి GPS ట్రాకర్లు కావు. GPS ట్రాకర్లు సైజులో పెద్దగా ఉంటాయి. వాటికి సిమ్ కార్డ్ కావాలి, బ్యాటరీ కూడా త్వరగా అయిపోతుంది. అవి ఎక్కువగా కార్లు, బైక్లు లాంటి వాహనాలను ట్రాక్ చేయడానికి వాడతారు. ఇవి చిన్నవి, తక్కువ పవర్తో పనిచేస్తాయి. క్లియర్. సో టెక్నాలజీ, నెట్వర్క్ల గురించి తెలిసింది. మరి మార్కెట్లో ఎవరున్నారు? ప్రీమియం ఆప్షన్స్ ఎవరు? ప్రీమియం అంటే ఖచ్చితంగా యాపిల్ ఎయిర్ ట్యాగ్. ముఖ్యంగా ఐఫోన్ యూజర్లకు ఇదే బెస్ట్ చాయిస్. ఫైండ్ మై నెట్వర్క్ బలం, UWB ప్రిసిషన్ ఫైండింగ్ దీని ప్లస్ పాయింట్స్. ధర కొంచెం ఎక్కువ, సుమారు 3,490 రూపాయలు ఉంటుంది. అవును, యాపిల్ ఎకోసిస్టంలో ఉన్నవాళ్లకు ఇది మంచి ఆప్షన్. మరి శాంసంగ్ నుంచి గ్యాలక్సీ స్మార్ట్ ట్యాగ్ 2 ఉంది. ఇది శాంసంగ్ ఫోన్లు వాడేవాళ్లకి, ముఖ్యంగా UWB ఉన్న శాంసంగ్ ఫోన్లు వాడేవాళ్లకి చాలా బాగుంటుంది. దీని బ్యాటరీ లైఫ్ అద్భుతం, 500 రోజుల వరకు వస్తుందని కంపెనీ చెప్తోంది. 500 రోజులా? వావ్. అవును, ఇందులో కూడా UWBతో కంపస్ వ్యూ లాంటి ఫీచర్ ఉంది. దీని ధర సుమారు 2,300 నుంచి 3,000 మధ్య ఉండొచ్చు. ఓకే, ఇవి గ్లోబల్ బ్రాండ్స్. మరి మన ఇండియన్ బ్రాండ్ సంగతేంటి? వాళ్ళెలా పోటీ పడుతున్నారు? ఇక్కడే అసలు కథ ఉంది. మన భారతీయ బ్రాండ్లు చాలా స్మార్ట్గా మూవ్ అవుతున్నాయి. వాళ్లు సొంతంగా పెద్ద నెట్వర్కులు క్రియేట్ చేసే బదులు ఇప్పటికే ఉన్న గ్లోబల్ నెట్వర్కులను, అంటే యాపిల్ ఫైండ్ మై లేదా గూగుల్ ఫైండ్ మై డివైజులను లైసెన్స్ తీసుకుని వాడుకుంటున్నారు. ఓ, అలాగా. అంటే టెక్నాలజీని వాడుకుంటూ ధరను తగ్గిస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. దీనివల్ల దాదాపు అవే ఫీచర్లతో చాలా తక్కువ ధరకే ప్రోడక్ట్స్ ఇవ్వగలుగుతున్నారు. ఇది ఇండియా లాంటి ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్కి బాగా పనిచేస్తుంది. ఉదాహరణకు జియోట్యాగ్ చూడండి. అవును, జియోట్యాగ్ గురించి విన్నాను. జియోట్యాగ్ గో ఏమో ఆండ్రాయిడ్ కోసం, గూగుల్ నెట్వర్క్తో పనిచేస్తుంది. జియోట్యాగ్ ఎయిర్ ఏమో iOS కోసం, యాపిల్ ఫైండ్ మై నెట్వర్క్తో పనిచేస్తుంది. రెండు కూడా సుమారు 1,499 రూపాయలకే వస్తున్నాయి. సౌండ్ కూడా గట్టిగా 120 డెసిబిల్స్ అంటున్నారు. 1,500 రూపాయలకేనా?
చాలా తక్కువ. అవును. ఇంకా బోట్ ట్యాగ్ ఉంది. ఇది ఇంకా తక్కువ. 1299 రూపాయలకే గూగుల్ నెట్వర్క్తో వస్తుంది. బడ్జెట్ చూసుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. బోట్ కూడా రంగంలోకి దిగిందనమాట. అలాగే నాయిస్ ట్యాగ్ 1 ఉంది. దీని ధర కూడా 1499 రూపాయలు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది 2 నెట్వర్క్లకు పనిచేస్తుంది. గూగుల్ ఫైండ్ మై డివైస్ మరియు యాపిల్ ఫైండ్ మై రెండింటికి. ఓ, డ్యూయల్ నెట్వర్కా? అంటే ఇంట్లో ఆండ్రాయిడ్, ఐఫోన్ 2 వాడేవాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. అవును. ఇంకా పోర్ట్రానిక్స్ వరల్డ్ ట్యాగ్ అని ఒకటి ఉంది. ఇది కేవలం 599 రూపాయలకే యాపిల్ ఫైండ్ మై నెట్వర్క్ యాక్సెస్ ఇస్తోంది. బహుశా ఇదే అతి చవకైన యాపిల్ నెట్వర్క్ ట్రాకరేమో. 599 రూపాయలకేనా? నమ్మశక్యంగా లేదు. అంటే భారతీయ బ్రాండ్స్ ప్రధానంగా ధరపైనే ఫోకస్ చేస్తున్నాయా? ధర ఒక ముఖ్యమైన అంశం. దాంతోపాటు లోకల్ మార్కెట్ అవసరాలకు తగ్గట్టు అంటే గట్టి సౌండు, కొన్నిసార్లు అదనపు బ్యాటరీ ఇవ్వడం లాంటివి చేస్తూ మంచి ఫీచర్లను సరసైన ధరల్లో అందిస్తున్నాయి. చాలా ఆసక్తికరంగా ఉంది పోటీ. మరి టైల్, పెబల్ బీ లాంటి ఇతర ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. టైల్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే అది క్రాస్ ప్లాట్ఫామ్. అంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటితోనూ వాళ్ల యాప్ ద్వారా పనిచేస్తుంది. వాళ్ల దగ్గర కీచైన్లే కాకుండా వ్యాలెట్లో పెట్టుకునే కార్డ్ లాంటివి, వస్తువులకు అంటించే స్టిక్కర్ లాంటివి రకరకాల ఫార్మాట్లలో ట్రాకర్లున్నాయి. అవును, ఆ వెరైటీ బావుంది. పెబుల్ బీ కూడా మంచి బ్రాండే. వాళ్ల కొన్ని మోడల్స్ రీఛార్జబుల్ బ్యాటరీలతో వస్తాయి, అది ఒక ప్లస్ పాయింట్. కొన్ని డ్యూల్ నెట్వర్క్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. మోటో ట్యాగ్ కూడా ఉంది. అది గూగుల్ నెట్వర్క్తో IP67 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. సరే, ఇన్ని ఆప్షన్స్, ఫీచర్లు, బ్రాండులు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, మన అవసరానికి సరైన ట్రాకర్ను ఎలా ఎంచుకోవాలి? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇది చాలా ముఖ్యం. కొన్ని కీలకమైన పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, మీ ఫోన్ ఎకోసిస్టమ్ ఏంటి? ఐఫోనా, ఆండ్రాయిడా? ఎందుకంటే నెట్వర్క్ దానిపై ఆధారపడుంటుంది. అవును, అది బేసిక్. రెండోది, మీరు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో, అంటే మీ ఇల్లు, ఆఫీస్ పరిసరాల్లో ఏ నెట్వర్క్, యాపిల్ ఫైండ్ మై లేదా గూగుల్ ఫైండ్ మై డివైస్ బలంగా ఉంది? ఇది కొంచెం రీసెర్చ్ చేయాలి. నెట్వర్క్ కవరేజ్ ముఖ్యం. మూడోది, మీకు UWB లాంటి సూపర్ ప్రెసిషన్ లొకేషన్ అవసరమా, లేక బ్లూటూత్తో గట్టిగా మోగే రింగర్ సరిపోతుందా? ఎందుకంటే UWB ఉంటే ధర పెరుగుతుంది. ఫీచర్ అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. నాలుగోది, ఇతర ఫీచర్లు. సౌండ్ ఎంత గట్టిగా ఉంది, పోగొట్టుకున్నప్పుడు వినపడాలి కదా? బ్యాటరీ మార్చవచ్చా లేదా రీఛార్జబులా? సాధారణంగా CR2032 అనే కాయిన్ సెల్ వాడతారు, అది సులభంగా దొరుకుతుంది. బ్యాటరీ లైఫ్, రీప్లేస్మెంట్ కూడా చూడాలి. అవును. ఇంకా వాటర్ రెసిస్టెన్స్ ఉందా? IP రేటింగ్ చూడాలి. IP67 లేదా IP68 ఉంటే మంచిది. దుమ్ము, నీటి నుంచి రక్షణ ఉంటుంది. అలాగే దాని ఆకారం. మీకు కీచైన్ లాంటిది కావాలా, పర్సులో పెట్టుకునే కార్డ్ లాంటిది కావాలా, లేక వస్తువు కంటించే స్టిక్కర్ లాంటిది కావాలా? ఆకారం కూడా ముఖ్యమే. కరెక్ట్. ఐదోది, మీ బడ్జెట్. ముందే అనుకున్నట్టు భారతీయ బ్రాండ్లు తక్కువ ధరలో మంచి ఆప్షన్స్ ఇస్తున్నాయి. ప్రీమియం ఫీచర్స్ కావాలంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సుంటుంది. బడ్జెట్ ఎప్పుడు కీలకమే. చివరిగా 6వ పాయింట్, గోప్యత. మిమ్మల్ని అవాంఛితంగా ఎవరైనా ట్రాక్ చేయకుండా నిరోధించే ఫీచర్స్, యాంటీ స్టాకింగ్ ఫీచర్స్ ఉన్నాయా అనేది కూడా చాలా ముఖ్యం. మంచి బ్రాండ్లు దీనిపై దృష్టి పెడుతున్నాయి. ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నమాట. మొత్తంగా చూస్తే భారతదేశంలో ఈ ఐటమ్ ట్రాకర్ మార్కెట్ బాగా పెరుగుతోంది. ఇవి కేవలం వస్తువులు వెతికి పెట్టడమే కాదు, ఒక రకమైన మనశ్శాంతిని కూడా ఇస్తున్నాయి. అవును, పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ముఖ్యం. సో, మీ ఫోన్ ఏది, మీకు ఏ నెట్వర్క్ అందుబాటులో ఉంది, ఎలాంటి ఫీచర్లు కావాలి, బడ్జెట్ ఎంత, ఇవన్నీ చూసుకుని సరైన ట్రాకర్ను ఎంచుకోవటం ముఖ్యం. సరిగ్గా చెప్పారు. ఇక ముగింపుగా ఒక ఆలోచన రేకెత్తించే విషయం గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. ఉదాహరణకు, అవి నేరుగా వస్తువులలోనే అమర్చబడి రావచ్చు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిసి పనిచేయొచ్చు. ఇంట్రెస్టింగ్. అలాంటప్పుడు మనలాంటి హైలీ కనెక్టెడ్ సమాజంలో ఈ సౌలభ్యానికి వ్యక్తిగత గోప్యతకు మధ్య సమతుల్యత ఎలా ఉంటుంది? దీనివల్ల ఎలాంటి కొత్త ప్రశ్నలు, చర్చలు మొదలవుతాయి? దీని గురించి శ్రోతలు కూడా ఆలోచించవచ్చు. నిజమే, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. చాలా మంచి పాయింట్. థ్యాంక్ యూ.